సాయిరాం భక్తి సనాతన ధర్మ ఛానల్కి స్వాగతం. మాఘపురాణం 12వ అధ్యాయం. ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ సరస్వతీయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మాఘపురాణం 12వ అధ్యాయము. శూద్ర దంపతుల కథ. వశిష్ఠ మహర్షి దిలీపునితో, మహారాజా, మరి ఒక కథను వినుము. సుమందుడను శూద్రుడొకడుండేడివాడు. అతడు ధనధాన్యాదుల సంపాదనపై మిక్కిలి ఇష్టము కలవాడు. వ్యవసాయము చేయును, పశువుల వ్యాపారము చేయును, ఇవి చాలక వడ్డీ వ్యాపారమును కూడా చేయును. ఎంత సంపాదించుచున్నను ఇంకనూ సంపాదించలేకపోవచ్చున్నానని విచారించుడివాడు. వాని భార్య పేరు కుముద. ఆమె దయావంతురాలు. ఒకనాటి రాత్రి శుచివ్రతుడను బ్రాహ్మణుడు వాని ఇంటికి వచ్చును. అమ్మా, నేను బాటసారిని, అలసిన వాడను. చలి చీకటి మిక్కుటములుగా ఉన్నవి. ఈ రాత్రికి నీ ఇంట పండుకునే అవకాశం ఇమ్ము. ఉదయముననే వెళ్ళిపోదునని ఇంట నున్న కుముదను అడిగాను. ఆమెయు వాని స్థితికి జాలిపడి అంగీకరించెను. ఆమె అదృష్టమో ఆ బ్రాహ్మణుని అదృష్టమో యజమానియగు సుమనందుడు వడ్డీని తీసుకున్నట్టుకై గ్రామాంతరము పోయి ఉండెను. కుముద ఆ బ్రాహ్మణులకు గొడ్ల సావిడిలో ఒకచోట బాగు చేసి కంబలి మున్నగు వానినిచ్చి పాలను కూడా కాచి ఇచ్చెను. ఆ బ్రాహ్మణుడు ఉదయముననే లేచి హరినామ స్మరణ చేయుచు శ్రీహరి కీర్తనను పాడుచుండెను. కుముద, ఓయి, నీ వెచటి నుండి వచ్చుచున్నావు, ఎచటికి పోవుచున్నావని అడిగెను. అప్పుడు ఆ విప్రుడు, తుంగభద్రా నదీ తీరము నుండి శ్రీరంగ క్షేత్రమునకు పోవుచున్నాను. మాఘమాసమున నదీ స్నానము చేసిన పుణ్యము కలుగును, అందులకై ఇట్లు వచ్చి తిని అని సమాధానమిచ్చెను. ఆమె అడుగగా మాఘమాస స్నాన మహిమను చెప్పెను. కుముదయు మాఘ స్నానము చేయుటకై నదికి పోవలనేని అనుకొనెను. తానును వానితో నదికి పోయి స్నానము చేసి రావాలని అనుకొనెను. తన అభిప్రాయమును చెప్పగా బ్రాహ్మణుడును సంతోషముతో అంగీకరించెను. సుమందుడు ఇంటికి వచ్చెను. కుముద నదీ స్నానమునకు పోవుచుంటినని భర్తకు చెప్పెను. సుమందుడు నదీ స్నానము వలదు, అనారోగ్యము కలుగును, పూజకు అనారోగ్యమునకు ధన వ్యయమగును వలదు అని అడ్డగించెను. కుముద భర్తకు తెలియకుండా బ్రాహ్మణునితో నదీ స్నానమునకు పోయెను. సుమందుడు భార్యను వెంబడించి నదికి పోయి నదిలో స్నానము చేయుచున్న ఆమెను కొట్టబోయి నదిలో పడి శరీరమును తడుపుకొనెను. ఈ విధంగా ఆ దంపతులకు మాఘమాస నదీ స్నానమైనది, పుణ్యము కూడా కలిగినది. సుమందుడు భార్యను తిట్టుచూ కొట్టుచూ ఇంటికి తీసుకొని వచ్చెను. ఆ బ్రాహ్మణుడు స్నానము చేసి దేవతార్చన చేసుకొని తన దారిన పోయెను. కొంతకాలమునకు సుమందుడు వాని భార్యయు మరణించిరి. యమభటులు వారిని యమలోకమునకు కొనిపోయిరి. ఈ లోపున విష్ణుదూతల విమానముపై వచ్చి కుముదను విమానం ఎక్కించి ఆమె భర్తను యమభటులకు విడిచిరి. అప్పుడు ఆమె, విష్ణుదూతలారా, నా మాటలను వినుడు. నా భర్త చేసిన పాపములకు ప్రతిఫలముగా యమలోకమునకు తీసుకొని పోబడుచున్నాడు. అతని భార్యనగు నేనును వానికి భయపడి ఏ పుణ్యకార్యమును చేయలేదు. అందువలన నేనును నా భర్తతో పాటు యమలోకమునకు పోవలసి ఉన్నది. మరి నన్ను విష్ణులోకమునకు ఏలగొని పోవుచున్నారని అడిగెను. అప్పుడు విష్ణుదూతలు, అమ్మా, నీవు దుష్టిని భార్యవై వాని సహధర్మచారినిగా నరకమునకు పోవలసి ఉన్నను. నీ భర్త దుష్కార్యములతో నీకెట్టి సంబంధము లేదు. నీ భర్త చేయు చెడు పనులు నీకిష్టము కాకున్నను భయము వలన గాని పతిభక్తి వలన గాని నీ భర్తకు ఎదురు చెప్పలేదు. కానీ మనసులో వాని పనులకు నీవు వ్యతిరేకివి. ఇందువలన నీవు పాపివి కావు. ఇంతేకాక మాఘమాస స్నానమును కూడా మనపూర్వకంగా భక్తితో చేసితివి. కావున నీవు పుణ్యము నందితివి. నీ భర్త అట్లు కాదు. కావున నీవు విష్ణులోకమునకు తీసుకొని పోబడుచున్నావు. నీ భర్త తన దుష్కర్మలకు తగినట్లుగా యమలోకమునకు పోవునని పలికిరి. అప్పుడు ఆమె నన్ను లాగుచు, నా భర్తయు నీటిలో మునిగెను కదా, మా పెనుగులాటలో 3 సార్లు ఆయనయు నీట మునిగి లేచెను కదా, బలవంతముగా చేసినను ఇష్టము లేక చేసినను మాఘస్నానము పుణ్యప్రదమందురు కదా. ఆ విధముగా చూసినచో నాపై కోపమును నన్ను పట్టుకొని నీటిలో 3 మారు మునిగి లేచిన నా భర్తకు మాఘస్నాన పుణ్యము రావలను. ఆయనయు నాతో పాటు విష్ణులోకమునకు రావలను కదా. ఆమెకు సమాధానము చెప్పలేకపోయిరి. యమదూతలతో యమలోకమునకు పోయి ప్రాణుల పుణ్యపాపముల పద్దును వ్రాయు చిత్రగుప్తుని వద్దకు పోయిరి. తమ సమస్యను చెప్పి పరిష్కారమును అడిగిరి. అప్పుడు చిత్రగుప్తుడును సుమందుని పుణ్యపాపముల పట్టికను చూసెను. సుమందుని పట్టికలో నన్నియూ పాపములే. కాని మాఘమాసమున నదిలో స్నానము చేయుచున్న భార్యను
కోపంతో కొట్టబోయిన నదీ జలమున పడుట, నీటిలో మునుగుచున్న ఆమెను పట్టుకొని తీరమునకు తీసుకొని రావలేను అను ప్రయత్నమున నీటిలో పలుమార్లు మునిగి తేలుట వలన ఇతడు ఇష్టం లేకున్నను బలవంతముగా మాఘమాసమున నదిలో పలుమార్లు మునుగుటచే వీని పాపములు పోయి విష్ణులోక ప్రాప్తిని పొందవలసి ఉన్నదని నిర్ణయించెను. విష్ణుదూతలు కుముద తెలివితేటలకు ఆశ్చర్యపడిరి. కుముదను ఆమె భర్తను విష్ణులోకమునకు కొనిపోయిరి. రాజా, బలవంతముగా ఒక్కమారు చేసిన మాఘమాస స్నానమునకు ఫలముగా పూర్వము చేసిన పాపములు పోయి విష్ణులోకమును చేరు పుణ్యము వచ్చినదన్నచో మాఘమాసమంతయు నదీ స్నానము చేసి ఇష్టదేవతార్చనము చేసి మాఘ పురాణమును చదువుకొని యథాశక్తి దానములు చేసిన వారికి పుణ్యమెంత యుండునో ఆలోచింపుము. మానవుడు తెలిసి గాని తెలియక గాని బలవంతముగా దుష్కార్యములు చేసి పాపమునందును, అట్లే పై విధముగా చేసిన సత్కార్యమును పుణ్యమును ఇచ్చును. విచారింపుగా కర్మ పరంపరాగతమైన మానవ జన్మ దుఃఖభూయిష్టము, పాప బహుళము. ఇట్టి వారికి చెడు కార్యములంద ఆసక్తి లేదా చెడు పనులు చేయు వారితో సాంగత్యము కలుగుట సహజము. తప్పనిసరి అయిన పాపకార్యములకు దూరము కాలేని వారు సత్సాంగత్యమును పొందవలెను. అది సాధ్యము కానిచో సత్కార్యములు చేయు వారితో కలియుటకు యత్నింపవలయును. తన పనులను నూరింటినైనను వదిలి మాఘమాస స్నానమును చేయవలను. అట్లుగాక స్నానము పూజాదానము లేక కేవలము ప్రాణయాత్ర నడిపిన అధముడు నరకమును చేరును. మాఘమాసమున ఒక దినమైనను స్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము యథాశక్తిగా పాటించినవాడు పైన చెప్పిన కుముదా సుమందుల వలె విష్ణులోకమును పొందుదురు. మాఘమాసమున ప్రయాగలో స్నానము మున్నగున్నవి చేసిన వానికి పునర్జన్మ ఉండదు, వానికి మోక్షము కలుగును. ప్రయాగమయందే కాక మాఘమాసమున కావేరి, కృష్ణవేణి, నర్మద, తుంగభద్ర, సరస్వతి, గోకర్ణ, ప్రభాస, కోనభద్ర, గౌతమి ఇత్యాది నదులయందు స్నానము చేసినను కూడా ఇంతటి పుణ్యమే కలుగును. మానవులందరూ వారెట్టి వారైనను మాఘస్నానము, పూజ, పురాణ శ్రవణము, దానము వీనినన్నిటిని గాని కొన్నిటిని యథాశక్తిగా చేయుటయే వారికి పాపతరుణోపాయము, మోక్షప్రాప్తి సాధనము అని వశిష్ఠ మహర్షి దిలీపునకు వివరించి చెప్పెను. సర్వే జనా సుఖినో భవంతు. గోవులను సేవించండి, గోవులను రక్షించండి. ప్రకృతిని కాపాడడం మన ధర్మం. దయచేసి ప్రతి ఒక్కరూ ఒక మొక్కైనా నాటండి. ఇలాంటి మరిన్ని వీడియోలు చూడడానికి మా అనంత భక్తి సనాతన ధర్మ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారము.